ఒంటరిగా వెళ్లి వీర మరణాలు అవసరమా? అరే రే రే ఎంతమంది ఎమ్మెల్యేలు అన్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో. ఎంతమంది ఎలా చనిపోయారో తెలుసా? ఎవ్వరు మాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే టక్కుమని 10 పేర్లు చెప్పండి. ఒక అవును. మనిషి చనిపోయి 30 సంవత్సరాలు పైచిలికి అయిపోయినా ప్రతి సంఘటన నిన్నగాక మొన్న పుట్టిన వాడికి కూడా తెలుసుకున్నాడంటే ఆ చావు చరిత్ర కదా స్వామి. ఆ చావు చరిత్ర కదా. అది మీకో అవును. నాకో రమ్మంటే వచ్చిద్దా? రమ్మంటే వచ్చిద్దా? శ్రీనివాస రామానుజన్ గారు ఎన్నేళ్ళు బతికినాడండి? మీరు హ్మ్. చెప్పే రోల్ మోడల్ చెగువీర గారు ఎన్ని సంవత్సరాలు బతికినారండి? మనందరికీ ఆదర్శమైన భగత్ సింగ్ గారు చిన్నప్పుడు చనిపోతుంటే మీలాంటి మీలాంటి సూక్తులే చెప్పేవాళ్ళు మహాత్మా గాంధీ గారు. అర్రే ఈ వయసులో చనిపోవడం అవసరమా? ఎందుకు? ఆ క్షమాపణ ఏదో రాసేసేయి. లెటర్ పెట్టు. నేను మాట్లాడతాలే వాళ్ళతో. బ్రిటిష్ వాళ్ళతో అంటే ఏం అక్కర్లా. ఏం అక్కర్లా. చావుకు మేము సిద్ధం అంటే ఆయనతో పాటు రాజ్ గురు, సుఖదేవ్ కూడా ముగ్గురు కలిసి ఆత్మార్పణకయ్యారు. ఈ రోజు కూడా మనందరి గుండెల్లో చెక్కు రైట్. చెదరల. రైట్. ఈ రోజు ఓకే. ఒంటరిగా వెళ్లి వీర మరణాలు పొందడం అవసరమా? ఎవరు చంపుతారు? ఎందుకు చంపుతారు? మీరు నడి రోడ్డు మీద కూర్చుంటేనే మీకు కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన సైన్యం మీకు గుర్తులేదా? పక్క పార్టీ మీద రాళ్ళేసి కొట్టినటువంటి ఆ పరిస్థితుల్లో మన పార్టీ మీద ఒక్క రాయి కూడా ఎందుకు వేయలేదు పార్టీ ఆఫీస్ మీద? మీకు తెలీదా? ప్రతి హ్మ్. దానికి భయపడతా బతకలేము. పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని మీ సినిమా డైలాగులు విని 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 ఆఖరికి ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆ సూక్తులు వింటుంటే మంచిది. ఈ జనరేషన్ అంటే గత జనరేషన్ పోయింది. అంటే దాసరి రాము హ్మ్. గారి జీవితాలు అంతకు ముందున్న పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ పోయినాయి. మావి దగ్గరలో పోవడానికి వచ్చి జస్ట్ లో మిస్. మేము హ్మ్. సేఫ్ సైడ్.